ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న రాధాకిషన్ రావుకు కోర్టు ఈ నెల 12 వరకు రిమాండ్ విధించింది. ఈ రోజుతో ఆయన కస్టడీ ముగియడంతో పోలీసులు ఆయన న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. ఈ కేసులో విచారణ జరిపే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తుండటంతో హై ప్రొఫైల్ కేసు విచారణ కోసం స్పెషల్ పీపీని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా సమాచారం. నెల రోజులుగా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారిస్తున్న పోలీసులు 4 పోలీసు ఉన్నతాధికారులను అరెస్ట్ చేశారు. విచారణలో వారిచ్చిన సమాచారం ఆధారంగా మరింత మందిని విచారించాల్సి వస్తోంది. మరింత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జాయిన్ అవుతున్నారు. కుమార్, ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకు కొత్త విషయం వెలుగు చూడడం మనం చూస్తున్నాం. తాజాగా 4 ఉన్నతాధికారులను అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఎవరెవరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి, ఏం చెప్తున్నారు అధికారులు? థ్యాంక్ యూ సతీష్. మొత్తానికి తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఇప్పటికే 4 ఉన్నతాధికారులు అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అలాగే ఈ కేసులో ఒక స్పెషల్ పీపీని కూడా నియమించడానికి కూడా సర్కార్ అయితే రెడీ అవుతుందని తెలుస్తుంది. ఏదైతే నెల రోజులుగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును పూర్తిగా విచారిస్తున్నారు. ఇప్పటికీ ఈ కేసులో కూడా 4 ఉన్నతాధికారులను కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేసి వాళ్ళని అయితే విచారించారు. అలాగే వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అలాగే ప్రస్తుతం ఇది ఒక హై ప్రొఫైల్ కేసు కావడంతో ఈ కేసులోని ఒక స్పెషల్ పీపీని నియమించడానికి కూడా సర్కార్ ఆలోచిస్తుందని చెప్పొచ్చు. మొత్తానికి ఒక స్పెషల్ పీపీ గురించి కూడా 2 సీనియర్ న్యాయవాదుల పేర్లు కూడా పరిశీలన అయితే ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ప్రస్తుతం ఆధారాల సేకరణపై అయితే పూర్తిగా ఫోకస్ చేస్తున్నారు. ఇది ఒక హై ప్రొఫైల్ కేసు కావడంతోనే పీపీని నియమించి ఈ కేసుని ముందు తీసుకెళ్లాలంటూ కూడా సర్కార్ అయితే చూసినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఏదైతే పోలీసులు కూడా ప్రస్తుతం సైంటిఫిక్ ఆధారాల కోసం కూడా పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే ఈ కేసు ఇప్పటికే కీలక దశలో ఉన్న నేపథ్యంలోని ఒకవేళ ఈ హార్డ్ డిస్క్ సంబంధించి కావచ్చు, లేదంటే ఈ ఫోన్లు డేటా రికవరీ కావచ్చు, వీటిలో కనుక ఫెయిల్ అయితే కనుక ఈ కేసు క్లోజ్ అయిపోయే ఛాన్స్ ఉన్న నేపథ్యంలోని సైంటిఫిక్ ఆధారాల కోసం కూడా పోలీసులు పూర్తిగా గాలిస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈ కేసులో ఇప్పటికే కీలకమైన వ్యక్తులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళని పూర్తిగా విచారించారు. మొత్తానికి వాళ్ళని కస్టడీలోకి తీసుకున్న తర్వాత కూడా వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ముఖ్యంగా ఈ కేసులో వీళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఏదైతే కొంతమంది బీఆర్ఎస్ నేతల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ఒక 10 మంది బీఆర్ఎస్ నేతల పేర్లు కూడా బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వీళ్ళు ఇచ్చిన ఆధారాల మేరకు మరికొంతమందికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే దీంట్లో రాజకీయవేత్తలు ఉండొచ్చు, అలాగే ఉన్నత పోలీస్ అధికారులు కూడా ఉండొచ్చు. వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఈ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ప్రభాకర్ రావు ప్రస్తుతం అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న నేపథ్యంలోనే అతన్ని విచారించేందుకు కూడా రంగం అయితే సిద్ధం చేస్తారు. ఇప్పటికే అతనిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ముఖ్యంగా ప్రభాకర్ రావును విచారిస్తే గనక ఈ కేసులోని అప్పటి బీఆర్ఎస్ పెద్దల పేర్లు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఒక పోలీసు వ్యవస్థ అనేది ఆ రాజకీయ వ్యవస్థ నడుస్తున్న నేపథ్యంలోనే ఏదైతే అప్పట్లోని ఏదైతే వాళ్ళు చెప్పిన బీఆర్ఎస్ నేతలు చెప్పడంతోనే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు కూడా ఇప్పటికే అరెస్ట్ అయిన అధికారులు అయితే వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే మొత్తానికి హైదరాబాద్ లోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల ఏదైతే సెంటర్లు ఏర్పాటు చేసుకుని అక్కడ సర్వర్లు ఏర్పాటు చేసుకుని ఫోన్ ట్యాపింగ్ అయితే చేశారు. ముఖ్యంగా ఎలక్షన్స్ సంబంధించి హవాలా డబ్బులకు సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా కీలకంగా వ్యవహరించింది. అప్పట్లోనే ఏదైతే 2018 మునుగోడు అలాగే బై ఎలక్షన్స్ కావచ్చు, లేదంటే 2023 ఎలక్షన్స్ కావచ్చు, ఈ ఎలక్షన్స్ అన్నింటిలో కూడా ఫోన్ ట్యాపింగ్ కీలకంగా వ్యవహరించింది. అలాగే మరొక పక్క ఈ ఫోన్ ట్యాపింగ్ తోనే సెటిల్మెంట్లు కూడా దిగారు. ఇప్పటికే కానిస్టేబుల్ స్థాయి నుంచి డీసీపీ స్థాయి వరకు కూడా సెటిల్మెంట్లు చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి, అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఆ సమీపంలోనే ఒక గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసుకుని అందులో సర్వర్ ఏర్పాట్లు చేసుకుని ఫోన్ ట్యాపింగ్ అయితే చేశారు. అదే గెస్ట్ హౌస్ లో భుజంగరావు కూడా చాలా కీలకమైన వ్యవహారాలు చేసినట్లు కూడా తెలుస్తుంది. అలాగే ప్రతి చోట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సెంటర్లు ఏర్పాటు చేసుకుని ఫోన్ ట్యాపింగ్ చేసి ఎలక్షన్స్ కావచ్చు, మనీ ట్రాన్స్ఫర్ కావచ్చు, హవాలా అమౌంట్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఫోన్ ట్యాపింగ్ కీలకంగా వ్యవహరించింది. మొత్తానికి ఈ కేసు హై ప్రొఫైల్ కేసు కావడంతో ప్రస్తుతం సర్కార్ కూడా ఒక స్పెషల్ పీపీని ఏర్పాటు చేసే యోచనలు అయితే ఉన్నట్టు చెప్పొచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.